హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాళ ఒక మంచి రామబాణం లాంటి హెయిర్ ప్యాక్ అండి. ఈ హెయిర్ ప్యాక్ నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. రాముడి బాణము ఎలా అయితే గురి తప్పదో అదేవిధంగా ఈ హెయిర్ ప్యాక్ అనేది మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. నిజంగా ఫ్రెండ్స్, మీరు ఇంతకు ముందు వరకు ఎన్నో హెయిర్ ప్యాక్స్ యూజ్ చేసి ఉండొచ్చు, కానీ ఈ హెయిర్ ప్యాక్ అనేది ఒక్కసారి యూజ్ చేసి చూడండి, రిజల్ట్ అనేది మీరే చెప్తారు. అంతేకాకుండా ఇవన్నీ కూడా మన ఇంటి దగ్గర దొరికే ఇంగ్రీడియంట్సే అనమాట. ₹1 కూడా ఖర్చు లేదు. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. దట్టు మనము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాబట్టి ఇంత మంచి హెయిర్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఆకులు చూడగానే అందరికీ ఐడియా వస్తుంది. ఈ ఆకులే కదా అని ఈజీగా తీసేయకండి ఫ్రెండ్స్. ఇవి మందారం ఆకులు. ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో కూడా ఉంటుంది. అంటే పల్లెటూరులో అయితే మరీ ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు సిటీల్లో కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. ఇవన్నీ ఈ ఆకులు. ఈ ఎర్ర మందారం ఆకులు ఎర్ర మందార పూలు వస్తాయి కదా, ఆ ఆకులండి ఇవి. ఈ ఆకులు మట్టది ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ ఆకు వల్ల యూజెస్ ఏంటో చూద్దాము. అంటే ఈ ఆకులో ఉన్న స్పెషల్ కెమికల్ వల్ల హెయిర్ రూట్స్ బాగా స్ట్రాంగ్గా ఉండేటట్టు చేసి అస్సలు హెయిర్ అనేది ఊడకుండా చేస్తుంది. మన హెయిర్ ఊడకుండా చేయడంలో ఈ ఆకు అనేది నెంబర్ 1 ఫలితం ఇస్తుంది ఫ్రెండ్స్. నిజంగా హెయిర్ రూట్స్ నుంచి డ్రై కాకుండా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది. తర్వాత ఇందులోకి నేను మందారం పువ్వుల్ని కూడా తీసుకుంటున్నాను. హెయిర్ గ్రోత్కి ఈ పువ్వులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా మనకి హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ని తగ్గిస్తుంది. మందారం పువ్వులో కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ షైనింగ్కి, స్మూత్నెస్కి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ ఆకులో ఉండే బయో యాక్టివ్ కాంపౌండ్ ఫంగస్ని నాశనం చేస్తుంది. అంతేకాకుండా మన తలలో చుండ్రు, దురదలు లేకుండా చేస్తుంది. ఈ ఆకుని యూజ్ చేయడం వల్ల జుట్టు కుదుళ్ళ నుంచి మనకు హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది. మన హెయిర్ ఊడిపోయిన దగ్గర మళ్ళీ వెంటనే హెయిర్ ఫాలికల్స్ని యాక్టివేట్ చేసి తొందరగా వెంట్రుకలు రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా తలలో బ్లడ్ సర్క్యులేషను ఎక్కువగా జరిగి జుట్టు చాలా హెల్తీగా అవుతుంది. వెంట్రుకలు నల్లగా రావడానికి కూడా ఈ ఆకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక చిన్న కప్పుడు నేను కరివేపాకు తీసుకుంటున్నాను. ఈ కరివేపాకు వాడడం వల్ల మన జుట్టు మంచిగా షైనింగ్ వస్తుంది. దెబ్బతిన్న రూట్స్ని రిపేర్ చేస్తుంది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా మన హెయిర్ బ్లాక్గా రావడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. టోటల్గా చెప్పాలంటే కరివేపాకు జ్యూసు ఎప్పుడైతే మన హెయిర్ మీద పడుతుందో అది ఒక మంచి హెయిర్ టానిక్ లాగా ఈ కరివేపాకు మన జుట్టుకు పనిచేస్తుంది. తర్వాత ఒక అలోవెరా అనమాట. ఈ అలోవెరా తీసుకున్నాను నేను. అలోవెరా కూడా మన హెయిర్కి చాలా మంచి ఫలితం ఇస్తుంది. హెయిర్ అనేది మంచి షైనింగ్గా, బ్లాక్గా, స్మూత్గా హెయిర్ రూట్స్ని రిపేర్ చేస్తుంది. హెయిర్ అనేది మంచిగా గ్రోత్ని ఇస్తుంది. అంతేకాకుండా ఈ అలోవెరాలో సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకు హెయిర్ అనేది మంచిగా గ్రోత్ని ఇస్తుంది. అంతేకాకుండా హెయిర్ స్మూత్గా రావడానికి, సిల్కీగా రావడానికి, మంచి షైనింగ్తో పాటు హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఈ అలోవెరాని ఎలా వాడాలో చూద్దాము. అలోవెరా నేను ఒకటి ఇలా పొడవుది తీసుకున్నాను. తర్వాత దానికి సైడ్న ఉండే ఈ ముళ్ళులన్నీ కూడా కట్ చేసేసాను. తర్వాత ఇది మధ్యకు కట్ చేసేసి అలోవెరాని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పై తొక్కేమి తీయాల్సిన అవసరం ఏమి లేదు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా అలోవెరాని కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా మందారం ఆకులు వేసుకోవాలి. ఈ మందారం ఆకుల్లో కెరోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ని చాలా మంచిగా రిపేర్ చేస్తుంది. మందారం ఆకులు మన జుట్టుకి రామబాణం లాగా పనిచేస్తుందండి. ఈ ప్యాక్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నిజంగా ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇందులో అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. ఏవి కూడా కెమికల్తో కూడినవి ఏమీ లేవు. ఫస్ట్ అయితే మందారం ఆకులు వేసుకున్న తర్వాత అందులోకి మందారం పువ్వులు కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ కలబందను కూడా వేసుకొని తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి.
ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ అనేది మన హెయిర్ని బట్టి ఈ ప్యాక్ అనేది తయారు చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ తక్కువలైనా ఏం ప్రాబ్లం లేదు. మనకు ఎక్కువగా మందారం ఆకులు తీసుకోవాలి, అందులో సగభాగము కరివేపాకు తీసుకోవాలి. తర్వాత కలబంద అనేది మనము ఒకటి తీసుకుంటే సరిపోతుంది. పువ్వులు, ఆకులు ఏవైనా సరే కొద్దిగా ఎక్కువ తక్కువైనా కూడా ఏమీ ఎఫెక్ట్ ఉండదండి, చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఇలా ఒకసారి ఈ ప్యాక్ని రెడీ చేసుకొని చూడండి, హెయిర్కి మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత ఇలా అంతా మిక్సీలో వేసుకున్న తర్వాత చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ అంతేనండి. ఎందుకంటే కలబందలో ఉన్న మనకు మాయిశ్చర్ వల్ల ఈ పేస్ట్ అనేది తయారైపోతుంది. మనము ఎక్కువగా వాటర్ వేసినట్లయితే మరీ లూజ్గా అయిపోయి హెయిర్ ప్యాక్ అనేది మంచిగా సెట్ అవ్వదు. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా గట్టిగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మన హెయిర్కి ఈ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఈ ప్యాక్ని ఎలా వేసుకోవాలో చూద్దాము. మనము ఆయిల్ పెట్టుకున్న తలకైతే డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. అదే హెడ్ బాత్ చేసుకున్న తలకి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇందులో మనము ఏ ఆయిల్ అయితే యూజ్ చేసుకుంటున్నామో ఆ ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఈ పేస్ట్లో కలిపేసుకొని ఇది తలకు పెట్టేసుకోవాలి. చూడండి, నేను నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తున్నాను. కొద్దిగా హెయిర్ అనేది పక్కకు తీసుకుంటూ లోపల స్కిన్ దగ్గర నుంచి అంటే రూట్స్ దగ్గర నుంచి నీట్గా ఈ ప్యాక్ అంతా కూడా మంచిగా వేసుకోవాలి. అంటే రూట్స్కి బాగా మసాజ్ చేసినట్టు ఈ ప్యాక్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం చివరి వరకు, జుట్టు చివరి వరకు మొత్తం పేస్ట్ అంతా కూడా బాగా పట్టించేసి హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 1 అవర్ వరకు ఈ ప్యాక్ని అలా ఉంచేసుకొని తర్వాత హెడ్ బాత్ చేయాలి. మనము హెడ్ బాత్ చేసేటప్పుడు మైల్డ్ షాంపూ తోటి చేసినట్లయితే చాలా బాగుంటుంది. లేదనుకున్నట్లయితే మామూలు షాంపూ ప్యాకెట్లు యూజ్ చేసినట్లయితే షాంపూని డైరెక్ట్గా వాడకుండా వాటర్లో మిక్స్ చేసి వాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ హెయిర్ ప్యాక్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుంది అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసి మీకు నా హెయిర్ అనేది చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా ఉంటుందో హెయిర్ అనేది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు, మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నేను హెయిర్ అనేది జడ వేసుకొని కూడా చూపిస్తున్నాను నా హెయిర్ అనేది ఎలా ఉందో. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.